హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు 'నాని లైఫ్ వ్లాగ్స్'. ఈరోజు మన ఛానల్‌లో ప్లాన్ టూర్ అయితే చేయబోతున్నాను. నా వ్లాగ్ నంబర్ 3లో. సో, ముఖ్యంగా ఈ ప్లాన్ టూర్‌లో నేను 13-15 మొక్కలు ఏవైతే మా ఇంట్లో పెంచుకుంటున్నానో, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇండోర్, అవుట్‌డోర్‌లో ఎక్కడ పెంచాలి, అలాగే ఎంత వాటర్ పోయాలి, వాటి వల్ల మనకొచ్చే లాభాలు, ఉపయోగాలు ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, డెఫినిట్‌గా ఈ వీడియోని ఫుల్‌గా వాచ్ చేయండి. ఈ మొక్క పేరొచ్చేసి జిలోయ్. అలాగే మన తెలుగులో తప్పతీగ అంటారు. సో, ఇదొచ్చేసి మన బాల్కనీల్లోని, తోటల్లోని లేదంటే ఇంటి దగ్గర ఎక్కడైనా కూడా పెంచుకోవచ్చు. సో, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే శరీరాన్ని డిటాక్స్ చేయడం గూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ దీన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసి ఆహ్, తీసుకున్నట్లయితే. అలాగే జీర్ణశక్తి కూడా పెంచుతుంది. ఈ మొక్క పేరొచ్చి పోర్చులాకా ఇంగ్లీష్‌లో, అలాగే తెలుగులో వచ్చి గడ్డి గులాబీ. మన కామన్‌గా ఉపయోగించే పేరొచ్చి మాస్ రోజ్. సో, ఇదొచ్చేసి 6-8 గంటల ఎండలో అయితే ఉండగలదండి. అంతకు మించి సమయం అయితే ఉండకూడదు. అంతకన్నా తక్కువైనా మంచిదే. సో, ఇది వికసించదు. బట్ పువ్వులైతే చిన్నవి వస్తాయి. బట్ ఓపెన్ అయితే అవ్వవు. సో, దీన్ని తీసుకుంటే సరైన విధానంలో శరీరంలో వాపు తగ్గడం, రక్తం చక్కెరను నియంత్రించడం అయితే చేస్తుందనమాట. పుదీనా మనకు తెలిసిన మొక్క. సో, మన అందరి ఇళ్లలో ఇదైతే ఉంటుంది మాక్సిమం. సో, దీని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే జలుబు, దగ్గు, కఫం, నోటి మంట ఇలాంటి అన్నిటిని తగ్గించడానికి అయితే సహాయపడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గించడంలో, శరీరాన్ని రిఫ్రెష్ చేయడంలో కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. సో, దీన్ని ప్రతిరోజు 4-6 ఆకులు కొత్తగా వచ్చిన ఆకులను తినడం వల్ల సో, మనకి చాలా ఆరోగ్య ఉపయోగాలైతే కనిపిస్తాయండి. అరేక పామ్ తెలుగులో ఒక్కాల చెట్టు అంటారు, లేదా పామ్ ట్రీ అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. సో, ఇది మన ఇంట్లో ఉండడం వల్ల గాలిని అయితే శుద్ధి చేస్తుంది. హానికర రసాయనాలను కూడా తీర్చిపారేస్తుంది. సో, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఎక్కువ చేయదు గానీ మనకు ఉపయోగం అయితే పడుతుందనమాట. సో, దీని నుండి ఒక్క పండ్లు తాంబూలానికి కూడా పాన్‌లో కూడా ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ఒక్కాల చెట్టు అని కూడా అంటారనమాట. సో, ఇది ఉండడం వల్ల ఒత్తిడి, అలాగే అవగాహన, మానసిక ప్రశాంతత అయితే పెరుగుతుంది. ఆస్పరాగస్ ఫెర్న్ గ్రాస్, అలాగే తెలుగులో దీన్ని శతావరి అని కూడా అంటారు. సో, ఈ మొక్క 1-2 మీటర్ల ఎత్తులో మాత్రమే పెరుగుతుంది. అలాగే సూదుల్లాంటి ఆకులు, సన్నమైన కాండం, తెల్ల పువ్వులు కూడా దీనికి ఉంటాయన్నమాట. ఆకుపచ్చ రంగులో ఉండి. అలాగే దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే జీర్ణ ఆరోగ్యం అయితే ఉంటుంది. సో, గ్యాస్ సమస్యలు తగ్గిస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది తీసుకోవడం వల్ల. చర్మ మరియు జుట్టు యొక్క ఇబ్బందులను కూడా మనకి తప్పిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. స్నేక్ ప్లాంట్, అలాగే తెలుగులో దీన్ని చాగనార అంటారు. సో, ఈ మొక్కలో ఉండే అద్భుతమైన ఉపయోగాలు, లక్షణాలు ఏంటంటే ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా రాత్రిపూట ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. అలర్జీస్, శ్వాస సమస్యలను కూడా తగ్గిస్తుంది. వాతావరణంలో తేమను ఉంచడం, సో కణాలను ఫిల్టర్ చేయడం ద్వారా అలర్జీలను కూడా తగ్గించే గొప్ప గుణాలున్న మొక్క ఇది. ముంజింగియా కాలబరా తెలుగులో వచ్చేసి నక్కరేగు చెట్టు అంటారు. సో, దీన్ని తినడం అంటే దీనికి వచ్చిన ఆకుల వలన, అలాగే పళ్ళను తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. సో, ఆకుల ద్వారా తలనొప్పి, జికిరి, అలాగే ప్రోస్టేట్ సమస్యలు చాలా అయితే విడుదల కలుగుతుంది. అలాగే మనం ఈ పళ్ళని తినడం వల్ల కూడా మనకి బీపీ అనేది తగ్గడం అయితే జరుగుతుంది. సో, ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. బనానా ట్రీ అరటి చెట్టు. సో, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సో, దీని నుండి వచ్చే పళ్ళు మాత్రమే కాకుండా దీనిలో ప్రతి భాగం కూడా మనం ఉపయోగించుకుంటాం. వంట చేసుకుంటాం, అలంకరణగా వాడతాం, అలాగే వనరులుగా కూడా ఉపయోగించుకుంటాం. దీని నుండి వచ్చే వైద్య ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయంటే మూత్రపిండాలలో రాళ్ళని, అలాగే ఉదర క్రిములను, ఉబ్బసం తదితర సమస్యల్ని ఈజీగా పరిష్కరిస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. బీటిల్ లీఫ్ ప్లాంట్ తెలుగులో తమలపాకు. సో, ఇది మనకి ఆరోగ్య, ఆయుర్వేద మరియు రుచికరమైన ఉపయోగాలు కోసం సెంచరీస్ నుండి ఉపయోగింపబడుతున్న సేంద్రియ మొక్క. సో, ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, అలాగే ఉత్తేజన, రుగ్మత నివారణ వంటి అనేక ఆయుర్వేద ప్రయోజనాలను కూడా అందిస్తుంది దీన్ని రోజు తీసుకోవడం ద్వారా.
బోగెన్విల్లా అలాగే తెలుగులో కాగితం పువ్వు అని కూడా మనం అంటాం. సో దీని యొక్క ఆకు వైవిధ్యంగా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే వైద్యంలో, ఆహారంగాను, అలాగే అలంకరణగాను మరియు పర్యావరణ రక్షణలో కూడా ఈ మొక్క అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇది వైద్య ఉపయోగాలు కూడా కలిగిన మొక్క. మనీ ప్లాంట్ మనందరికీ సుపరిచితమైన మొక్క. సో ఈ మనీ ప్లాంట్ ని గృహంలో అంటే ఇంట్లో లేదా కార్యాలయాల్లో, ఆఫీసులో ఉంచితే ఆరోగ్యం, సానుకూల శక్తి, సంపద అలాగే మానసిక ప్రశాంతతను కూడా పెంచుతుంది. సో అలాగే ఇది ముఖ్యంగా వాస్తు కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మ్యాంగో ట్రీ మనందరికి ఇష్టమైన మామిడి చెట్టు. సో ప్రతి ఒక్కరి ఇళ్లలోని పెంచుకోవడానికి ఎంతో ఆశపడే చెట్టు అండి. సో దీని ద్వారా మనకి మామిడి పళ్ళు అనేవి వస్తాయి. సో ఎస్పెషల్లీ ఇన్ ద ఏప్రిల్, మే మంత్స్ లో అయితే మామిడి పళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. సింగోనియం మొక్క, అలాగే దీన్ని ఆరోహెడ్ ప్లాంట్ అని కూడా అంటారు. సో ఇది ఒక అద్భుతమైన ఇంటి మొక్క. ఇది కేవలం అలంకరణకే కాకుండా గృహ, ఆహారం, అలాగే అలంకరణకు, వాతావరణం, అలాగే మానసిక ఆరోగ్యానికి, అలాగే వాస్తు ప్రకారం కూడా ఈ మొక్కల్ని పెంచుతూ ఉంటారు. సో ఇది గాలిని శుభ్రం చేసి వాయువు శుభ్రతను పెంచుతుంది. అలాగే బెంజిన్, ఫార్మల్డిహైడ్, అలాగే టోల్యూన్, అలాగే జైలిన్ వంటి విఓసిస్ ను కూడా తీసివేయగలదు. కలాడియం మొక్కలు లేదా ఏంజల్ వింగ్స్, అలాగే ఎలిఫెంట్ ఇయర్స్ అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఇది కేవలం అలంకరణకే కాకుండా ఆనందం పెంపుకి, అలాగే ఇంటి తోటలో అందాన్ని పెంచడానికి కూడా ఈ మొక్కను మనం ఉపయోగిస్తాం. సో ఇది మన శక్తిని పెంపు చేయడమే కాకుండా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది దీన్ని ఉపయోగించడం వల్ల. సో అది గైస్ ప్లాంట్ టూర్ వచ్చేసి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి గైస్.